అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు మనం ఈరోజు ఇలా చెప్పుకుందాం. ఎందుకంటే నేను బయట ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో అందుకని న్యూస్ పేపర్ అనాలిసిస్ అంతా కూడా నేను వేరే మొబైల్లో న్యూస్ ఓపెన్ చేసి మీకు చెప్తాను. మళ్ళీ మధ్యాహ్నానికో సాయంత్రానికో వెళ్ళిపోతాను స్టూడియోకి, మళ్ళీ యాజ్ యూజువల్. సో నిన్న అంటే పాకిస్తాన్తో యుద్ధం ముగిసిన వేళ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చింది కాబట్టి నిన్న అయితే ఎక్కడా కూడా తూటాలు కానీ, డ్రోన్లు కానీ, క్షిపణులు కానీ ఎక్కడా ఏమీ లేదు. అంత ప్రశాంతంగా ఉంది. మరోవైపు బీజేపీ ఒక రకంగా అంటే కేంద్ర ప్రభుత్వం డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. ఏమో యుద్ధంలో పాకిస్తాన్ పైచేయి సాధించిందేమో, యుద్ధంలో పాకిస్తాన్ వాళ్ళే ఎక్కువగా అటాక్ మోడ్లోకి వెళ్ళారు, మనమంతా డిఫెన్స్ మోడ్లోనే, వాళ్ళు అటాక్ చేస్తే మనం దాన్ని తప్పించుకునే క్రమంలోనే ఉన్నాము అని జాతీయ స్థాయిలో ఒక చర్చ జరుగుతున్న దశలో, అండ్ అదే టైంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1971లో యుద్ధం జరిగినప్పుడు ఇందిరాగాంధీ గారు వ్యవహరించిన తీరు, దానికి సంబంధించిన వీడియోలన్నీ బయటకు తీయడంతో ఒక్కసారిగా బీజేపీ డిఫెన్స్లోకి వెళ్ళిపోయి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అండ్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా చెప్పారు, మనమే పైచేయి సాధించాము, పాక్ నడ్డి విరిచాము, మన బ్రహ్మోస్ క్షిపణి కూడా పాకిస్తాన్లో రావల్పిండిలో స్థావరాలను ధ్వంసం చేసింది. సైనిక సరిహద్దుల్లోనే కాదు, రావల్పిండిలో కూడా మనం అడుగుపెట్టాము, పాక్ భూభాగంలోకి అడుగుపెట్టి మనం వాళ్ళు విధ్వంసం సృష్టించాము, సో మనదే పైచేయి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పారు. అక్కడ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ అయితే యుద్ధంలో మనమే గెలిచాము, విజయోత్సవ సంబరాలు చేసుకోండి అని చెప్పి ఆయన పిలుపునిచ్చాడనమాట. అయితే ఇది అక్కడ పాకిస్తాన్లో అది జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేసిన తర్వాత దేశం మొత్తం మీద కేంద్రం వైఖరి మీద కొన్ని ప్రశ్నలు, సోషల్ మీడియాలో కొన్ని విమర్శలు లేవనెత్తుతున్న తర్వాత అప్పుడు నరేంద్ర మోదీ గారు డ్యామేజ్ కంట్రోల్కి ఒక వీడియో రిలీజ్ చేసి ఎంత తీవ్రంగా జరిగింది, ఏం జరిగింది, మన డిమాండ్లు ఏంటి, పీఓకేను అప్పగిస్తేనే మనం ఒప్పుకుంటాము కాల్పుల విరమణకు, పీఓకే అప్పగించాలి అండ్ ఉగ్రవాదులను కూడా మనకు అప్పగించాలి, అప్పటి వరకు చర్చలు ఉండవు, ఏముండవు, మన మధ్య ఏ దేశం కూడా సయోధ్య కుదర్చడానికి అవకాశం లేదు అని చెప్పి కొంచెం స్ట్రాంగ్గానే చెప్పారనమాట. సో అదే అంశాన్ని ఇప్పుడు అన్ని పత్రికల్లోనూ హైలైట్ చేశారు. ఈనాడులో అయితే దాన్ని సైనిక సత్తా చాటాం, సరిహద్దుల్లోనే కాదు రావల్పిండి వరకు వినిపించాం, సింధూరం తుడిచేసిన వారికి శిక్షించాం, ఆపరేషన్ సింధూర్పై రాజ్నాథ్, యూపీలోని బ్రహ్మోస్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించిన రక్షణ మంత్రి, అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాం వాయుసేన, పాక్ యుద్ధ విమానాలను నేలకూల్చాం, కీలక యుద్ధ స్థావరాలను పేల్చేశాం, కరాచీ రేవు పైన గురిపెట్టాం, రక్షణ శాఖ వెల్లడి, సరిహద్దుల్లో ప్రశాంతత, నేడు డీజీఎంఓ చర్చలు. అది ఈనాడులో రాశారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత సైన్యం తన పరాక్రమాన్ని ప్రదర్శించిందని, పాక్ సైనిక ప్రధాన కార్యాలయం ఉన్న రావల్పిండిలోనూ గర్జించిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత అనేక కుటుంబాల సింధూరాన్ని తుడిచేసిన వారిని సైన్యం తగిన రీతిలో శిక్షించిందని చెప్పారు. అట్లా పాక్ సైనిక స్థావరాలను, పాక్ వాయుసేనలను లక్ష్యంగా చేసుకొని మనం అటాక్ చేశామని చెప్పి నిన్న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. అయితే ఒకటి దీనిలో మాత్రం కొన్ని అనుమానాలు ఉన్నమాట వాస్తవమే. వీళ్ళు ఏం చేశారు ఏంటనేది చూడాలి. తర్వాత అదే ఆంధ్రజ్యోతిలో ఏం రాశారంటే, పాక్కు భారీ నష్టం, 100 మంది ఉగ్రవాదుల హతం, 35 నుంచి 40 మంది పాక్ సైనికుల మృతి అని చెప్పి ఆంధ్రజ్యోతిలో ఒక హెడ్డింగ్ పెట్టారు. ఉగ్రవాదుల ఏరువేత, సూత్రధారుల ఊచకోతే లక్ష్యాలుగా ఆపరేషన్ సింధూర్, వాటిని సాధించాము, దుస్సాహసాలకు పాల్పడితే భారీ మూల్యం తప్పదు, మీడియా సమావేశంలో డీజీఎంఓ రాజీవ్ ఘై, యుద్ధంలో నష్టాలు భాగమే, మన పైలట్లు సురక్షితం, వాయుసేనతో డీజీఏఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతి, పాక్ విమానాలు కొన్ని ఖచ్చితంగా కూలాయని స్పష్టీకరణ, కరాచీ సహా భూమి మీద, సముద్రంలో ఎంపిక చేసిన లక్ష్యాలపై దాడికి అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలున్నాయి, పాక్ నేవీ హార్బర్కే పరిమితమైంది అని చెప్పి ఇట్లా త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా దాడి చేశారు, మనది ఏ విధంగా పైచేయి అని చెప్పుకొచ్చారు. అలాగే పీఓకేను తిరిగి ఇవ్వాల్సిందే, ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలి, ఇవి జరిగితేనే పాకిస్తాన్తో చర్చలు, మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అక్కర్లేదు, అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్కు మోదీ స్పష్టం చేసినట్టు CNN ఇండియా టుడే కథనాలు,
ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే మోడీకి వ్యాన్స్ ఫోన్. వైట్ హౌస్ వర్గాలను ఉటంకించిన సిఎన్ఎన్. ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన మోదీ. పాక్ నుంచి బుల్లెట్ వస్తే శతజ్ఞాలతో బదులు. కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగితే ఆర్మీ చీఫ్కు సర్వాధికారాలు ఇస్తూ ఆదేశాలు. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం ఉంది. ఒకవేళ ఉల్లంఘిస్తే, పాకిస్తాన్ గనక తోటాలు మళ్ళీ పేలిస్తే, మళ్ళీ సరిహద్దుల్లో కాల్పులకు తెగబడితే మేము ఇంకా పూర్తి స్థాయి యుద్ధం ప్రకటిస్తాం, పూర్తి స్థాయిలో మా క్షిపణులతో మేము దాడి చేస్తాం అని నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పారు. మాపై దాడి జరిగితే మేము ఇంకా తీవ్రంగా స్పందిస్తాము అని చెప్పారు. సో అంటే నిన్న రాజకీయంగా ఒక రకంగా బీజేపీ మీద ఎదురుదాడి మొదలయ్యేసరికి, ఎంతైనా యుద్ధం జరిగినప్పుడు 1971లో ఆమె పైచేయి సాధించారు అనే వీడియో ఒకటి బయటకు వచ్చేసరికి నిజంగా బీజేపీ అయితే డిఫెన్స్లోకి వెళ్ళిపోయింది. మనం ఎక్కడ పాకిస్తాన్ మీద క్రికెట్ మ్యాచ్ ఓడిపోతేనే తట్టుకోలేం, అటువంటిది యుద్ధంలో పాకిస్తాన్ని అసలు చిత్తు చేసేస్తారు అనుకున్న దశలో మన వాళ్ళు డిఫెన్స్ మోడ్లో చేసేసరికి చాలామంది తట్టుకోలేకపోయారు అనమాట. సో దాని మీద చర్చ. ఇక సాక్షిలో కూడా ఇదే బ్యానరు. తోటా పేలిస్తే క్షిపణితో బదిలిస్తాము, పాక్కు ప్రధాని తీవ్ర హెచ్చరికలు, అప్పటిదాకా సింధూర్ కొనసాగుతోంది అని చెప్పారనమాట. సో అది ఒకటి వేశారు. ఇక ఈ అంశం కాకుండా ఇక వేరే అంశాలు మనం చూసుకుంటే, మురళీ నాయక్ ఉన్నారు కదా, మన అగ్నివీర్ సైనికుడు, అతని అంత్యక్రియలు నిన్న జరిగాయి. గోరంట్ల మండలంలోని కల్లి తండాలో అమరవీరుడికి కన్నీటి వీడ్కోలు. అధికార లాంఛనాలతో జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ నివాళులు. ప్రభుత్వం తరపున 5 ఎకరాల పొలం, 50 లక్షలు ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగం. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 25 లక్షల సాయం ప్రకటన. సో మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా ఒక 25 లక్షలు ఇచ్చారు, అండ్ ప్రభుత్వం ఒక 50 లక్షలు ఇచ్చింది. దాంతోపాటు తండ్రికి ఉద్యోగం ప్లస్ 5 ఎకరాల పొలం ఇచ్చారనమాట మురళీ నాయక్ కుటుంబానికి. నిన్న లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ మంత్రివర్గం అనిత గారు, సవిత గారు అండ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు వీళ్ళందరూ వెళ్ళారు. అక్కడ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు చాలామంది వెళ్ళారు. వెళ్ళి ఆ కుటుంబంతో పాటు అంత్యక్రియల్లో చాలాసేపు పాల్గొన్నారనమాట. సో ఆ అంశాన్ని ఈనాడులో వేశారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా అదే బ్యానర్లో వేశారనమాట. అమరుడా ఇక సెలవు అని. ఈవెన్ సాక్షిలో కూడా అదే వేశారు. సాక్షిలో దాంతోపాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వెళ్ళబోతున్నారు. ఈరోజు రేపు కల్లితండాకు వైఎస్ జగన్, మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్న వైఎస్ఆర్సీపీ అధినేత అనే అంశాన్ని అక్కడ హైలైట్ చేశారనమాట సాక్షిలో. తర్వాత నోటీసులు బేఖాతరు. వీళ్ళు ఉన్నారు కదా, సిట్ విచారణకు మద్యం కుంభకోణం నిందితులు గైర్హాజరు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప కోసం గాలిస్తున్న బృందాలు. ఇప్పటికే లుక్అవుట్ సర్క్యులర్లు జారీ. వైసీపీకి ఇది ఒక అలవాటు అయిపోయింది. ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు. ముందస్తు బెయిల్ వస్తే ఉంటున్నారు, ముందస్తు బెయిల్ రాకపోతే పరారైపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారో కూడా తెలియట్లా. నిజానికి వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇండియాలోనే ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏమండి ఎక్కడ ఉన్న రోజులో అట్లీస్ట్ 1-2 టైమ్స్ అయినా సరే ఫోన్ మాట్లాడతారుగా. ఆ ఫోను వాళ్ళ ఫోన్ అయినా మాట్లాడచ్చు, వాళ్ళ ఫోన్ మాట్లాడితే దొరికిపోతారు కాబట్టి వాళ్ళ సన్నిహితుల ఫోన్లో అయినా మాట్లాడచ్చు. సో ఇది ఏం చేయాలంటే, వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసే ముందు, సాధారణంగా పోలీసులు కనిపెట్టాలంటే చాలా ఈజీ. వాళ్ళ ఫోన్ చివరి సిడిఆర్ అంటే చివరి 2 రోజుల్లో ఎవరితో మాట్లాడారు అనేది చూసి అవతల వాళ్ళని, ఆ నెంబర్లని, అనుమానాస్పద సస్పెక్ట్ నెంబర్లని పట్టుకొని ఆ నెంబర్లను ట్రేస్ చేస్తే దొరికిపోతారు. సాధారణంగా ఎవరైనా తప్పించుకుంటే వాళ్ళని పట్టుకోవడం పోలీసులకు చాలా ఈజీ. కానీ అది పోలీసులు వాళ్ళు సీరియస్గా తీసుకోవాలి. అది ప్రభుత్వం రాజకీయ దురద కేసో, ప్రభుత్వ దురద కేసో, ఇంకే దురద కేసో అయితే పోలీసులు అంత సీరియస్గా రియాక్ట్ అవ్వకపోవచ్చు. నిజంగా పోలీసులు ఒక కేసును ఖచ్చితంగా ఛేదించాలి, పలానా వ్యక్తిని ఖచ్చితంగా పట్టుకోవాలి అంటే వాళ్ళకి 24 అవర్స్, 24 గంటలు చాలు ఏదైనా సరే. సో వాళ్ళు నోటీసులు ఇవ్వలేదు, ప్రస్తుతానికి పరారయ్యారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. వాళ్ళ కోసం అయితే గాలిస్తున్నారు, అదొకటి రాశారనమాట. సో ఇదేంది ధనుంజయ అని ఆంధ్రజ్యోతిలో రాశారు ఒక పెద్ద వార్త. ఐఏఎస్గా పనిచేసి పరారా, మద్యం స్కామ్ విచారణకు డొమ్మ, సర్పంచ్ నుంచి ఐఏఎస్ స్థాయికి, వైఎస్ ఆశీర్వాదంతో అండమాన్ నుంచి ఆంధ్రాకు, ఆ కుటుంబానికి అభిమాని, గత ప్రభుత్వంలో సీఎంఓలో చక్రం, జగన్ కోసం ఎన్నో పాపాలు, ఇప్పుడు జైలు భయంతో పరార్, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప కూడా 3 రాష్ట్రాల్లో పోలీసులు గాలింపు. పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు, అదొకటి హైలైట్ చేశారనమాట. తర్వాత ఇక నామినేటెడ్ పోస్టులు నిన్న భారీగా వచ్చాయండి.
నిన్న 22 కార్పొరేషన్లు అండ్ సంస్థలకు చైర్మన్ల నియామకం. టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి 1, అమరావతి ఐకాసాకు 2 ఇచ్చారు. ఇందులో కీలకమైన పదవులు ఆలపాటి సురేష్ గారు. ఆలపాటి సురేష్ కుమార్ గారు మా గురువు గారు ఒక రకంగా. నేను ఒక వెబ్సైట్లో కొన్నాళ్ళ పాటు పనిచేసాం. ఒక వెబ్సైట్లో కంటెంట్ రైటర్గా, కంటెంట్ జర్నలిస్ట్గా నేను కొద్ది కాలమే పనిచేసామన్నమాట. సో మంచి విలువలు ఉన్న జర్నలిస్టు. అమరావతి విధ్వంసం మీద గత 5 ఏళ్లలో చాలా పోరాటం చేశారు. వైసీపీ చేసిన ఆకృత్యాలను బయటకు తీసుకొచ్చారు అండ్ పుస్తకం రాశారు. ఇప్పటికీ కూడా ఆయన కొన్ని వీడియోస్ అవి చేస్తూ ఉంటారు, అనాలిసిస్ అవి చేస్తూ ఉంటారు. దాదాపుగా 30 సంవత్సరాలకు పైగా జర్నలిజం ఎక్స్పీరియన్స్ ఉంది. మంచి సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి. సో ఆయనకు ప్రెస్ అకాడమీ చైర్మన్ ఇచ్చారు, మంచి పని చేశారు. అలాగే రాయపాటి శైలజ గారు మహిళా కమిషన్ చైర్పర్సన్. ఆమె అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఆమెకేమో మహిళా కమిషన్ చైర్పర్సన్ ఇచ్చారు. అలాగే సుగుణమ్మ, తిరుపతి సుగుణమ్మ గారికేమో గ్రీనింగ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారు. అలాగే కేఎస్ జవహర్కి ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా ఇచ్చారు. అండ్ పీతల సుజాత గారికి, ఇలా చాలామందికి కొన్ని కీలక పదవులు ఇచ్చారనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం మరో విడత నామినేటెడ్ పదవులను ఆదివారం భర్తీ చేసింది. ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, మహిళా కమిషన్, ప్రెస్ అకాడమీ, నైపుణ్యాభివృద్ధి కార్పొరేషను, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ మొత్తం మీద 22 కార్పొరేషన్లకు ఇచ్చిందనమాట. సో ఇవి కొన్ని కీలకమైన పదవులను భర్తీ చేశారు. కూటమిలో నామినేటెడ్ జోష్, మరో 22 పదవులు భర్తీ, అమరావతి జేఏసీకి 2 కేటాయింపు. ఎప్పటిదాకా మొత్తం మీద 101 కార్పొరేషన్ సీట్లు భర్తీ. ఆప్కాప్ చైర్మన్గా గన్ని వీరాంజనేయులు గారికి ఇచ్చారు. ఇది ఒక కీలకమైన అంశం, అది ఒకటి ఇచ్చారు. తర్వాత తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు విడుదల. తెలంగాణలో జరిగిన ఈఏపీ సెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకే టాప్ 5లో 4 ర్యాంకులు వచ్చాయి. ఇంజనీరింగ్లో 1, 2, 3, 5. అందుకే ఒక రకంగా తెలంగాణ వాళ్ళకి, అంటే తెలంగాణ రాష్ట్ర విద్యా వ్యవస్థలో కూడా అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు ఆ ఎంసెట్ అంటే ఈఏపీ సెట్ రాయడం, ర్యాంకులు కొట్టడం. అయితే ఇప్పుడు టాప్ ర్యాంకర్లు అయినా సరే స్థానికేతరులు అయితే సీట్లు రావు. విభజన చట్టం 10 ఏళ్ళు గడువు పూర్తి కావడంతో ఏపీ విద్యార్థులకు తెలంగాణలో 15% కోటా రద్దయింది. సో వీళ్ళు తెలంగాణ లోకల్ కింద కోటా కింద అయితేనే వీళ్ళకి అక్కడ సీట్లు వస్తాయి, లేకపోతే వీళ్ళకి అక్కడ సీట్లు రావు. ఎన్ని ర్యాంకులు, ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే అది కొంచెం ఇబ్బందికరమే ఒక రకంగా. ఇంత కష్టపడి ఇంత మంచి ర్యాంక్ కొట్టి ఎగ్జామ్ రాసి చివరికి సీట్ రాకపోతే కష్టం కదా. సో అది ఒకటి చూడొచ్చు. తర్వాత ఉపాధ్యాయ బదిలీలకు సర్వం సిద్ధం. ఈ నెల 15 నుంచి ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళిక. సర్వీసుకు ప్రామాణిక తేదీ మే 31. హైకోర్టు ఆదేశాలతో అంధ టీచర్లకు మినహాయింపు అని ఇచ్చారండి. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ, బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది. రాష్ట్రంలో బదిలీల చట్టం ప్రకారం మొదటిసారి ఈ ప్రక్రియ నిర్వహించనున్నారు. బదిలీల చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఇది మొదటిసారి జరుగుతుంది. మనం ఉద్యోగుల బదిలీలు సాధారణమే కానీ ఉపాధ్యాయ బదిలీలు మాత్రం చాలా సెన్సిటివ్ ఇష్యూ అనమాట. ఎందుకంటే ఉపాధ్యాయుల్లో విపరీతమైన చైతన్యం ఉంటుంది. వాళ్ళు ప్రతి చిన్న అంశాన్ని కూడా చాలా ఎక్కువగా ఆలోచించి ఎక్కువ సీరియస్గా తీసుకుంటారు. సో ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడాలన్నా వాళ్ళే, మౌత్ టాక్ స్ప్రెడ్ చేయాలన్నా వాళ్ళే. సో వాళ్ళ అసోసియేషన్స్ చాలా చైతన్యవంతంగా ఉంటాయి టీచర్స్ గ్రూప్లో. సో అందుకని ఆ విషయంలో ప్రభుత్వం కూడా జాగ్రత్తగా వెళ్తుందన్నమాట. అదొకటి చూడొచ్చు. తర్వాత ఈనాడులో లోపల పేజీలకు వెళ్తే, తీరంలో పోటెత్తుతున్న పెట్టుబడులు, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు విదేశీ దిగ్గజ సంస్థల ఆసక్తి, 21 కంపెనీల నుంచి అందిన ప్రతిపాదనలు అని చెప్పి ఇచ్చారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి పెద్ద పెద్ద సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని ఒకటి ఈనాడులో ఇచ్చారు. తర్వాత సత్యం ధర్మం ఉద్భేదించే అన్నమాచార్య కీర్తనలు, మార్గదర్శి చిట్ ఫండ్ ఎండి శైలజకరణ్, తందనాన అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీలు ప్రారంభం. ఓకే. సో లోపల పేజీల్లో ఉన్న కీలకమైన అంశాలన్నీ చూస్తున్నా ఈనాడులో. పాక్ వెన్ను విరిచిన బ్రహ్మోస్ అని ఇచ్చారండి. బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగించిందంట భారత్. పాకిస్తాన్ ఘర్షణ తీవ్రమవుతున్న పరిస్థితుల్లో భారత్ తీసుకున్న ఒక కీలక నిర్ణయం శత్రువు వెన్ను విరిచేలా చేసింది. తన అమ్ముల పొదిలోని బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను వ్యూహాత్మకంగా వినియోగించడంతో అప్పటి వరకు అణ్వాయుధాలు ఉన్నాయంటూ ప్రగల్భాలు పలికిన దాయాది దేశం వెనులో వణుకు పుట్టింది. మొత్తం పరిస్థితి మారిపోయి పాకిస్తాన్ దారిలోకి వచ్చిందని రాసుకొచ్చారు. తర్వాత రాజ్యాంగమే సర్వోన్నతం, పదవీ విరమణ అనంతర కొలువుకు విముఖత.
దేశం సంక్షోభంలో ఉంటే సుప్రీంకోర్టు ఉదాసీనంగా ఉండలేదు. విలేకరులతో ఇష్టాగోష్ఠిలో జస్టిస్ బిఆర్ గవాయ్ వెల్లడి. తర్వాత 16వ తేదీ నుంచి ఐపీఎల్ మొదలయ్యే అవకాశం ఉందని ఒక వార్త రాశారు. అయితే ప్రభుత్వ అనుమతితోనే 16వ తేదీ నుంచి ఐపీఎల్ మ్యాచ్లు మిగిలినవి ఉన్నాయి. సో వాటిని ఫినిష్ చేసేసి జూన్ 1వ తేదీన ఫైనల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. దీని మీద చర్చలు జరుగుతున్నాయి ప్రభుత్వంతో. తర్వాత రాష్ట్రంలో నౌకల మరమ్మతు కేంద్రం దుగరాజపట్నంలో ఏర్పాటుకు పరిశీలన. రేపు రాష్ట్రానికి కేంద్ర బృందం రాక సీఎంఓతో సమావేశం, ఆపై కీలక నిర్ణయం అని మరో వార్త రాశారు. రాష్ట్రంలో దుగరాజపట్నం దగ్గర నౌకల నిర్మాణ కేంద్రాన్ని నిర్మించడానికి ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. తర్వాత సో ఇది ఈనాడు పక్కన పెట్టేసి ఆంధ్రజ్యోతికి వెళ్తే ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ అదే. అలా ఎలా విరమిస్తారు? కాల్పుల విరమణకు ఒప్పుకోవడంపై పలువురు వ్యతిరేకత. యుద్ధంలో పైచేయి మనదే అయినా విరమణ ఏంటనే ధ్వజం. పాక్పై దొరికిన పట్టును బిగిద్దామని ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన భేటీలో నిర్ణయం. అంతలోనే వెనక్కి తగ్గడంపై సర్వత్రా సందేహాలు. సో కొన్ని ఉన్నాయండి, నేను బయటికి చెప్పలేని అంశాలు కొన్ని ఉన్నాయి. యుద్ధం ఆకస్మికంగా ముగించడంలో, కాల్పుల విరమణకు మన దేశం ఒప్పుకోవడంలో, పీఓకే సమస్య జటిలంగా ఉన్న సమయంలో, ఉగ్రవాదుల సమస్య కూడా పూర్తిగా పరిష్కారం అవ్వకుండానే పాకిస్తాన్తో కాల్పుల విరమణకు భారతదేశం ఒప్పుకున్న వ్యవహారంలో కొన్ని ఆఫ్ ది రికార్డ్ అంశాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం బయటికి చెప్పకూడదు. చెప్తే కొంచెం దేశానికి సంబంధించిన సున్నితమైన వ్యవహారాలు చెప్పినట్టు ఉంటుంది అన్నమాట. నేను నిన్న కొంతమంది పెద్దలతో మాట్లాడా. అంటే ఒక కేంద్ర మంత్రి స్థాయి పెద్దలతోనూ, అలాగే ఢిల్లీలో సీనియర్ మీడియా వాళ్ళతోనూ, ఏంటండి యుద్ధం ఇలా అనూహ్యంగా ఎందుకు ఆపేశారు, ఎందుకు కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నారో, అసలు దీని వెనక ఏం జరిగింది, అమెరికా మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా ఏమైనా ఒత్తిడి ఉందా, చైనా ఏమైనా ఒత్తిడి ఉందా, అసలు ఏం జరిగి ఉంటుంది అని మాట్లాడినప్పుడు ఒక 2-3 అంశాలు చెప్పారు. ఆ అంశాలు మనం బయటికి చెప్పకూడదు, బయటకు మాట్లాడకూడదు, బయటకు మాట్లాడితే కొంచెం ఇబ్బందికర పరిస్థితిలోకి వెళ్ళిపోతాం అన్నారు. అందుకని నేను కూడా సైలెంట్గా ఉండాలనుకున్నా. ఎవరైనా కాంగ్రెస్ రిలేటెడ్ మీడియా వాళ్ళు ఎవరైనా అది మాట్లాడితే అప్పుడు నేను దాన్ని ఎత్తుకుంటా. అప్పటి వరకు నేను ఆ విషయం మాట్లాడను. ఖరీఫ్ ప్రణాళిక ఖరారు ఎప్పుడో, దుక్కులతో రైతులు సిద్ధం, విత్తనాల కోసం ఎదురుచూపులు. రేపు దక్షిణ అండమాన్కు నైరుతి. రాష్ట్రంలో కొనసాగనున్న ఎండమంటలు 144 చోట్ల 40 డిగ్రీలకు పైగా. ఈ నెల 27వ తేదీకి అండమాన్ ఇవి వచ్చేస్తాయంట. తర్వాత సాక్షిలో ఏమిచ్చారు, నేడు సాగర్, రేపు చార్మినార్, మిస్ వరల్డ్ కార్యక్రమాలు యథాతథం. హైదరాబాద్లోని చార్మినార్, లడా బజార్ పరిసరాల్లో షాపింగ్ చేయనున్న సుందరిమణులు. చౌమహల్లా ప్యాలెస్లో స్వాగత విందుకు హాజరు. రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పాల్గొనే అవకాశం. నేటి సాయంత్రం నాగార్జున సాగర్కు కంటెస్టెంట్లు అని మిస్ వరల్డ్ పోటీలు ఎలా జరుగుతాయి అనేది ఇక్కడ ఇచ్చారు సాక్షిలో. తర్వాత మా బతుకులతో ఆడుకోవద్దు, జీవనాధారమైన భూములను లాక్కోవద్దు, స్పోర్ట్స్ సిటీకి భూ సమీకరణను ఒప్పుకొని రైతులు అని ఇచ్చారు. యాక్చువల్లీ లేదండి, అమరావతి దగ్గర రైతులేమి భూములు ఇవ్వడానికి వాళ్ళేమో సంకోచించట్లా, ఇస్తున్నారు. ల్యాండ్ పూలింగ్కి భూములు 90% భూములు అయితే సిద్ధంగానే ఉన్నారు. సాక్షిలో కావాలని రాశారు, కానీ అమరావతి ప్రాంతంలో రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. కాకపోతే కండిషన్స్ అవి కొంచెం ఎక్కువ పెడుతున్నారు. ఇక ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కనుసన్నల్లో సాగిన పోలీసు మార్కు విచారణతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ విషయం బయటకు చెప్పొద్దని బెదిరించడంతో బాధిత కుటుంబం హడలిపోతున్నట్టు తెలిసింది. ఏదో సంచలనమేనండి, లాకప్ డెత్ అంట. టీడీపీ వీర విధేయుడిగా ముద్రపడిన ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కనుసన్నల్లో సాగిన పోలీసు మార్కు విచారణలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అత్యంత గోప్యంగా ఉంచిన ఈ లాకప్ డెత్ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందంట. సో ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు కొంచెం ఇలా చేశారు. దెబ్బలు తట్టుకోలేక మరణించాడని సాక్షిలో ఒక వార్త రాశారు, కొంచెం గట్టిగానే రాశారు. ఇటీవల కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో కాకుండా ఒంగోలులోని పోలీస్ శాఖకు చెందిన శిక్షణ ప్రాంగణంలో రహస్యంగా ఉంచి విచారించినట్టు సమాచారం. కొన్ని రోజులుగా ఆ అనుమానితులను అక్రమంగా నిర్బంధించి విచారణ పేరిట పోలీసులు తమదైన శైలిలో తీవ్రంగా కొట్టినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పోలీసు దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఓ అనుమానితుడు మృతి చెందాడు.
దాంతో ఆందోళన చెందిన పోలీసులు ఈ విషయాన్ని గుట్టుచప్పుడు కాకుండా ముగించాలని భావించారు. మృతుని కుటుంబ సభ్యులను పిలిచి తీవ్రంగా బెదిరించారు. ఈ విషయం ఎక్కడైనా చెబితే వారిని కూడా ఈ కేసుల్లో ఇరికిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా పోలీసు ఉన్నతాధికారి కూడా ఆ మృతుని కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరించినట్టు తెలుస్తోంది అని సాక్షిలో ఒక పెద్ద వార్త రాశారండి. సో ఇది కొంచెం ఇబ్బందికర వార్తే, పోలీసులకి డిపార్ట్మెంట్లో కొంచెం ఇంటర్నల్గా పెద్ద చర్చనీయాంశం అయ్యే వార్తే. సో మొత్తానికి 3 పత్రికల్లో ఉన్న అంశాలు ఇక్కడితో ముగిద్దాం. సో మరికొన్ని కీలకమైన అంశాలతో నేను నెక్స్ట్ మళ్ళీ వీడియోస్ చేస్తానండి. థ్యాంక్ యూ.